డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. చాలామంది అనేది ఈయన పైన ఎలిగేషన్ చేస్తుర్రా లేకపోతే అది నిజమా అర్థం కావట్లేదు. ఈయన అనేది సెంటిమెంట్ దగ్గర బిజినెస్ చేస్తున్నాడు. ఈయన ప్రమోషన్ చూస్తుంటే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతుంది. వాస్తవంగా అనేది ఈయన ట్రీట్మెంట్ కరెక్ట్ చేస్తున్నాడా చేయట్లేదా, ఈయన తోటి డాక్టర్లు ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో వేరే వాళ్ళకి వాళ్ళందరూ కలిసి వీడు ఒక పిచ్చోడు అని అంటున్నారు. వాస్తవంగా ఏం జరిగింది, ఆయన పిచ్చోడు అని అనడానికి కారణమైంది ఈయన అసలు ఇంత సెంటిమెంట్ దగ్గర అనేది బిజినెస్ ఏ విధంగా రన్ చేస్తున్నాడో ఈ వీడియోలు అయితే పూర్తి మనం తెలుసుకుందాము. ఆయన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరిది అనేది ఆయన కనెక్ట్ అయిపోతారు, అంత వండర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉన్నాయి. కొంతమంది అనేది పిచ్చోడు అంటున్నారు, అంత తక్కువ ప్రైజ్లో అనేది ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నాడని కొంతమంది అయితే బెదిరిస్తున్నారు. ఈయన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు ఇవల్ల అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియో మాత్రం చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నరాల వీక్నెస్ ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరు అనేది ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన దగ్గరికి అనేది వెళ్ళిన వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారో ఈ వీడియోలో పిన్ టు పిన్ అనేది మనం మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ ఇన్సైట్స్. సో ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు. ఈ మధ్యకాలంలో అనేది సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబర్స్ కూడా ఆయన గురించి వీడియోలు తీసి పెట్టారు. అరే నీ అమ్మ ఏంట్రా నాయన ఒక డాక్టర్ అనేది ఏడవడం ఏంది, అసలు పేషెంట్లను చూసి ఒక కుటుంబంలాగా భావించడం ఏంది, ఈయన ఏమైనా పిచ్చోడా లేకపోతే డాక్టరా అని చాలామంది కామెంట్లు చేశారు. చాలామంది కూడా వీడియోలు పెట్టడం వల్ల ఆయన తొందరగా అనేది వైరల్ అయ్యిండు. సో ఆయన చేసిన వీడియోలు అనేది చాలా అంటే చాలా తక్కువ టైంలో అనేది వైరల్ అయ్యింది, ఈజీగా పబ్లిసిటీ అయింది కూడా చెప్పుకోవచ్చు. చాలామంది బిజినెస్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, టీవీలో యాడ్స్ ఇవ్వడం కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో అనేది రీల్స్ చేసి పెట్టడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈయన చేసిన వీడియోలోనే ఈయనకు పబ్లిసిటీ అయిపోయింది. ఎస్, ఇది నిజమే. ఎందుకంటే ఒక వీడియో చేసినమాట, మీరందరు నా కుటుంబము, మీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండండి, మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని ఒక వీడియో చేసి అయితే పెట్టిండో. ఒక డాక్టర్ అనేది ఏడుస్తూ ఇలాంటి వీడియో ఎందుకు చేసిరు అని చాలామంది అనేది ఆ వీడియో చూడడం జరిగింది. మిలియన్స్లో అనేది వ్యూస్ కూడా రావడం జరిగింది. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడము మీ చేతుల్లోనే ఉంది, ఇలాంటి తప్పులు చేయకనని కొన్ని వీడియోలు అయితే చేసి పెట్టడం జరిగింది. అవి అనేది చాలా వైరల్ కావడం వల్ల ఆయనకు అనేది ఈజీగా పబ్లిసిటీ అయింది. అంటే ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఆయనకు అనేది ఈజీగా పబ్లిసిటీ అయింది. ఈ పబ్లిసిటీ కావడం వల్ల కూడా చాలామందికి అనేది చాలా రకాలుగా కూడా హెల్ప్ అయింది. హెల్ప్ కావడం వల్ల కూడా అనేది హైదరాబాద్ నుంచి కావచ్చు, అంటే ఈ తెలంగాణ నలుమూలల నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కూడా కావచ్చు, కొంతమంది అయితే వస్తారు ఆయన దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఒకప్పుడు డైరెక్ట్ పోయేది, పేషెంట్స్ అనేది చూపించుకునేది, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు కూడా అనేది ట్రీట్మెంట్ చేసి పంపించేది. కానీ ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడానికి దాదాపుగా 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. చూడండి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో. ఆయన చేసింది ఏం లేదు, కొన్ని వీడియోలు పెట్టాడు, మోతూ కావచ్చు, చాలామంది రీల్స్ నేను చూసిన తర్వాత వేరేలకు ఇలా షేర్ చేయడం కావచ్చు, ఇలాంటివి జరిగాయి. అందుగురించే ఇప్పుడు ఆ పర్సన్ అనేది చాలా అంటే చాలా బిజీ అయిపోయాడు. ఒక మంచి పని చేస్తే ఆ మంచి అనేది ఇంత తొందరగా పాకుతా అని అసలు ఎవరికి తెలియదు కూడా, ఆయన కూడా తెలియదు. ఆయన టార్గెట్ ఒకటేనంట, చాలామంది అనేది తెలియక అనారోగ్యాల పాలవుతున్నారు. ఆ ఆరోగ్యాన్ని అనేది ఏ విధంగా కాపాడుకోవాలి, వేరే వేరే హాస్పిటల్ ఉన్నాయి, ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా అనేది పేషెంట్ వీక్నెస్ని బట్టి ఏ విధంగా డబ్బులు గుంజుతున్నారు. సో వాళ్ళకనేది బయట ₹1,00,000 పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే మన దగ్గర కేవలం 15,000 నుంచి 20,000 ట్రీట్మెంట్ అనేది చేసి పంపిస్తున్నాము. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే నేను అనేది డబ్బులు అనేది తీసుకోను, ఎంత మోతాదులు తీసుకోవాలో అంతే మోతాదులు తీసుకొని వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నానని తనైతే చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా గర్వకారణం కూడా. ఎందుకంటే ఇలాంటి డాక్టర్లు అనేది ఇప్పట్లో లేరు. ఇప్పట్లో ఒకవేళ ఉంటే అంత తక్కువ అమౌంట్కి అనేది ట్రీట్మెంట్ కూడా చెయ్యరు. లాస్ట్ టైం అనేది ఒక వీడియో నేను చూశాను, హైదరాబాద్ నుంచి అనేది వాళ్ళు వెళ్ళారు. ఆయన ఎల్బీ నగర్లో ఉంటారు అనుకుంటారా, జిహెచ్ఎంసీలో పనిచేస్తాడు ఆ పెద్ద మనిషి, ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన చెప్పిన మాటలు వింటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఆయన 2.5 years నుంచి అనేది మంచానికి పరిమితం అయిపోయాడు, వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. అలాంటి వ్యక్తి విక్రాంత్ సింగ్ ఠాకూర్ దగ్గర అనేది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లేచి నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు కూడా. ఆయన ట్రీట్మెంట్ ఎంత పవర్ఫుల్ ఉందో ఒకసారి ఆలోచించండి. అంతకుముందే ఆయనకు పెరాలసిస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎవరైతే జిహెచ్ఎంసీలో పనిచేసిండో ఎక్స్ ఎంప్లాయీ. ఆయన అనేది ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి వీడియో చూసి కరీంనగర్ పోయి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత
లేచి నడవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు జరిగింది. ఈయన ఎంత నిజాయితీ చేస్తాడంటే నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, చాలామంది తెలియక అనారోగ్యాల పాలవుతున్నారు, వాళ్ళు అనారోగ్యాల పాలు పడొద్దు అనే ఉద్దేశం దగ్గర నేనైతే వీడియోలు అయితే చేసి పెట్టాను. ఇంతగానం నాకు తొందరగా ఇంత పబ్లిసిటీ అవుతానో కూడా తెలియదు, ఇంత పేరు కూడా నాకు వస్తానని కూడా తెలియదు. కాకపోతే నేను పేరు గురించి కాదు, చాలామంది జీవితాలను కాపాడాలని ఒక ఉద్దేశం దగ్గర నేనైతే వీడియోలు అయితే చేసి పెట్టానని ఆయన చెప్పడం జరిగింది. ఈయనకి ఇంత మంచి గుణం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి వేరే వాళ్ళ డాక్టర్ అనేది ఈయనకి ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎందుకంటే ఈయన దగ్గర బయట హాస్పిటల్లో ₹1,00,000 అయ్యేది ఈయన దగ్గర కేవలం ఒక 15,000 నుంచి 20,000, 30,000 మధ్యలోనే అవుతుంది. ఒకవేళ కరీంనగర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకనేది ట్రీట్మెంట్ ఫ్రీ చేస్తారంట. ఆయన చెప్పిన మాటలు ఎవరన్నా కరీంనగర్ నుంచి ఎవరన్నా అత్యంత పరిస్థితిలో నా దగ్గరికి వస్తే డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా నేను అంటే ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా చేస్తాను, మందులు కూడా ఇస్తాను, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మన దగ్గరికి రాండి అని ఆయన అనేది వీడియోలు అయితే చేసి పెట్టడం జరిగింది. ఆ విధంగా అనేది ఆయనకు అనేది నేమ్ అండ్ ఫేమ్ అనేది తొందరగా రావడం జరిగింది. ఇది ఒకవేళ మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎన్ని డబ్బులు అవుతాయి, పేపర్ యాడ్ ఇస్తే ఎన్ని డబ్బులు అవుతాయి, ఒకవేళ టీవీ యాడ్స్ ఇస్తే ఎన్ని డబ్బులు అవుతాయి. కానీ ఆయన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు వీడియోలు పెట్టడం వల్ల నయా పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ వచ్చింది. చాలామందికి అనేది కూడా ఆయన హెల్ప్ చేసిన వాడు కూడా అయ్యానన్నమాట. ఆయన ఒకటే చెప్తున్నాడు, మీరు ఏదైనా చూపించుకోండి, మీ ఆరోగ్యం బాగుండాలి. ఈయనకి ఇంత మంచి గుణం ఎడికెళ్ళి వచ్చిందని చెప్పుకున్నాం కదా. అరుణాచలంలో పోయి అరుణాచలంలో అనేది ధ్యానంలో కూర్చుంటాడ. రమణ మహర్షి గారి శిష్యులు ఆయన వీడియోలు వినడం కానీ, ఆయన బుక్స్ చదవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ధ్యానంలో కూడా కూర్చుంటూ ఉంటాడు. అసలు షుగర్ని ముట్టనే వద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆయన రమణ మహర్షి గారి వీడియోలు వింటే ప్రతి ఒక్కరు కూడా మారుతారు. ఇది మాత్రం సత్యం. ఆయన మాటలు విని అరుణాచలం పోయి అక్కడ ధ్యానంలో కూర్చొని ఇలాంటివి జరగడం వల్ల ఆయన లోపల అనేది 10 మందికి అనేది సహాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇంకా చాలామంది జీవితాలు అనేది నిలబెడితే ఇంకా ఏ విధంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటే అసలు ఈ జీవితం గింతేనా అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆయనకు అది అనిపించింది. మనం ఉన్నన్ని రోజులు అనేది హ్యాపీగా ఉండాలి, పోయిన తర్వాత అనేది మనం ఏం తీసుకొని పోము, ఉన్నప్పుడే సంతోషంగా బ్రతకాలి తప్ప నరకం అనుభవించి చనిపోకూడదు అని ఆయన చాలా వీడియోలు అనేది చెప్పడం జరిగిందన్నమాట. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసి పెట్టాను మన డిఎస్ఆర్ రాటాక్స్లో, కానీ ఆ ఛానల్ అనేది హ్యాక్ చేశారు, ఇప్పుడు కనిపించట్లేదు. అందుగురించే డిఎస్ఆర్ ఇన్సైడ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ప్రతి విషయము పనికొచ్చే మాటనే ఉంది. చాలామంది అనేది ఆయన గురించి వీడియోలు చేసి పెట్టారు. కొంతమంది అయితే నీ అమ్మ పిచ్చోడు నాకు ఏడుస్తున్నారు, ఈయనేక డాక్టరు, అసలు ఈయన డాక్టరా పిచ్చోడా అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పిచ్చోడా మంచోడా 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అక్కడనే అర్థమైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేది ఇలాంటి వాళ్ళు లేరు. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు అస్సలు లేరు. సమాజానికి అనేది ఇలాంటి వాళ్ళు అవసరము. ఒకప్పుడు అనేది ఎవరైనా పేషెంట్ వెళ్తే విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి దగ్గరికి ఎవరైనా పేషెంట్ వెళ్తే ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేసి పంపించేవాళ్ళు. అంత ఖాళీ ఉండే హాస్పిటల్. ఇప్పుడు 15 రోజుల నుంచి 20 రోజులు టైం పడుతుంది ఆయన అపాయింట్మెంట్ గురించి. అంటే ఆయనకి ఎంత పబ్లిసిటీ అయింది, నేమ్ అండ్ ఫేమ్ ఎంతగానో వచ్చింది. ఒకసారి ఆలోచించండి. షుగర్ మాత్రం అస్సలు ముట్టకండి. షుగర్ ముడితే మాత్రము చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తెల్ల హెయిర్స్ రావడం కానీ, స్కిన్ మర్త పడడం కానీ, ఇంకా షుగర్ రావడం కానీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రతి ఫుడ్ గురించి, ఇస్తరాకుల గురించి చెప్పిండు, గుడ్డు గురించి చెప్పిండు, ఇలా చాలా ప్రోడక్ట్ గురించి అయితే ఆయన ఏది గురించి అయితే నష్టం జరుగుతుందో దాని గురించి అనేది చాలా మంచిగా చెప్పిండు అనమాట. ఈ పరిస్థితి అనేది మా ఫ్రెండ్కి వచ్చింది. ఎందుకంటే ఆయనకు ఉంటుంటేనే పడిపోయిండు, నరాల బలహీనత అని చెప్పారు. ఆయనకు ఆపరేషన్ అయింది, హెడ్ లోపల బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇక్కడనే హైదరాబాద్ తీసుకుపోయి ఆయనకు ట్రీట్మెంట్ చేస్తే మంచిగా మాట్లాడతాడు, మంచిగా తిరిగేటాడు. అలాంటి ఆయనకు అనేది ఇప్పుడు మాట కూడా రావట్లేదు, చేయి కూడా లేవట్లేదు. వాళ్ళకి నేను సజెషన్ చేశాను, పలానా దగ్గర విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు ఉంటారు కరీంనగర్లో, వెళ్ళి ఒక్కసారి చూపిద్దామని చెప్పాను. వాళ్ళు అనేది ఒక 15-20 రోజులు టైం అయితే అడిగారు అనమాట. ఎందుకంటే స్లాట్ కూడా నేను బుక్ చేయలేదు, అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. వాళ్ళు ఓకే అంటే నేను కూడా తన దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ కూడా ట్రీట్మెంట్ చేయిస్తాను. ఇంత మంచి ట్రీట్మెంట్ ఉన్న తర్వాత దేవుడు అంటారా లేకపోతే రాక్షసుడు అంటారో ఒకసారి ఆలోచించండి. అందుగురించే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గారిని అనేది దేవుడు అని అంటున్నారు. డాక్టర్ రూపంలో ఉన్నది దేవుడు అని అంటారు కదా. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో కూడా ఎవరైనా చనిపోయేటప్పుడు
మనం ఆయన కాళ్ళు పట్టుకుంటాము, చేతులెత్తి మొక్కుతాము, డాక్టర్ గారు ఎలాగనన్నా సరే మా వాళ్ళని కాపాడండి, ఏది ఏమైనా కానీ ఎంతనన్నా ఖర్చు చేసినా పర్లేదు కాపాడండి అని చెప్తారు. కాపాడిన తర్వాత మీరు దేవుడు స్వామి అని అంటారు. ఎందుకంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళని అంటారు. దోచుకొచ్చినట్లు మాత్రం అస్సలు అన్నారు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో విక్రమ్ సింగ్ ఠాకూర్ గారు అనేది ఇంకా చాలామందికి అనేది చాలా జీవితాలను నిలబెట్టాలని నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఆయన పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కరీంనగర్లో ఉంటాడు ఆ డాక్టర్ గారు. ఆయన వీడియోస్ కూడా చాలా ఉన్నవి. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూస్తే ఆయన నెంబర్ కూడా మీకు దొరుకుతుంది. యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా కొట్టినా కూడా ఆయన పేరు దగ్గర విక్రమ్ సింగ్ ఠాకూర్ గారి దగ్గర అనేది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కాంటాక్ట్ నెంబర్ కూడా దొరుకుతుంది. ఒకసారి విజిట్ అయితే కాండి. ఓకే, అలాంటి వాళ్ళు అనేది సమాజానికి చాలా అవసరము. ఎవరిని కూడా ఇక్కడ కించపరచట్లేదు, ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి అయితే ఇక్కడ మాట్లాడట్లేదు. చాలామంది జీవితాల నిలబెడుతుంది ఎవరు అంటే విక్రమ్ సింగ్ ఠాకూర్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి పేషెంట్లను అనేది నడవలేని వాళ్ళని కూడా, మాటలు రాని వాళ్ళని కూడా ఆయన మాట్లాడిస్తున్నాడు, నడవగలిగేటట్లు చేస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి ఈ వీడియో అయితే నేను చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మాత్రం మనం కలుసుకుందాం. అప్పటికుంటాను. జై హింద్.